మిన్నుని రెడీ చేయడానికి మా అన్నకు దీనికి దర్శనానికి వెళ్ళక ముందే దేవుడైతే కనిపించేశాడు. హలో గైస్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడైతే మనం దర్శనం ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. ఇంకా వెంటనే తిరుమలకి వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. అదేంటో కానీ దర్శనం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది మాదైతే. అంత ఫాస్ట్గా ఎలా అయిపోయింది బ్రో అంటే, మిన్ను పాప ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఉంటే ఫాస్ట్గా దర్శనం అయితే అయిపోతుంది అనమాట. ఇంకా జనాల విషయానికి వస్తే చాలామంది అయితే ఉన్నారు. నార్మల్ దర్శనం వెళ్ళిన వాళ్ళకైతే 18 అవర్స్ పట్టిందంట. చాలా ఫాస్ట్గా దర్శనం కంప్లీట్ చేసుకుని వెంటనే లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అదేంటో కానీ తిరుమలలో ఎక్కడికి వెళ్ళినా క్యూ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అదేంటో కానీ తిరుమలకి ఎన్నిసార్లు వచ్చిన ప్రతిసారి ఒక కొత్త అప్డేట్ని అయితే చూస్తామన్నమాట. ఇంకా తిరుమల అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అంటే లడ్డు ఇంకా ఫ్రీ భోజనం అనమాట. రెండింటినీ మనమైతే ఫుల్గా తినేసాం. తిన్న వెంటనే మేమందరం కలిసి ఫొటోస్ దిగేసి వెంటనే షాపింగ్ అయితే వెళ్ళిపోయాం. ఇంకా లక్కీ గడి విషయానికి వస్తే నా చెయ్యి అస్సలు వదలట్లేదు. ఎందుకురా అంటే బుద్ధిగా ఉంటే అన్న బొమ్మలు తీసిస్తా అన్నాడంట. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇంకా ప్రతి ఒక్కటి వీడియో క్యాప్చర్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే చాలా వరకు తీయలేదు. ఇంకా వెంటనే తిరుమల మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అంత ఫాస్ట్గా ఎందుకంటే నాకైతే మండే నుండి ల్యాబ్ ఎగ్జామ్స్, ఇంకా అన్నకు చాలా వర్క్స్ ఉన్నాయని చెప్పేసి. అదేంటో కానీ నైట్ 10 అవుతున్నా సరే ఇంకా చాలా మంది అయితే కొండ ఎక్కుతూనే ఉన్నారు. ఇంకా ఈ రోజుటికి మనకు తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా మిన్నుగాడు బాయ్ చెప్పేస్తున్నాడు మీ అందరికి. నేను కూడా వెళ్ళొస్తా, బాయ్ బాయ్.